అందరికీ నమస్తే అండి. తమ్మినేని సీతారాం గారు ఈ రాష్ట్రంలో ఒక రకమైన రాజకీయ ఉద్దండుడు. 1980s నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశారు, స్పీకర్గా పనిచేశారు. ఉత్తరాంధ్రలో చక్రం తిప్పారు, తన కమ్యూనిటీలో జిల్లాలో చక్రం తిప్పారు. సో ఏదో ఉంటుందిలే, ఇంత బతుకు బతికి పెరట్లో ఇచ్చేశాడు అన్నట్టు, ఇంటి పెరట్లో ఉన్నాడు అన్నట్టు ఈయనకి బాగా ఒత్తేస్తుందేమో అది. పాపం ఇంత రాజకీయంగా చక్రం తిప్పి ఇంత పరువు ప్రతిష్టలు సంపాదించుకొని రాజకీయంగా పడి లేచి అన్ని రకాల పదవులు అనుభవించి చివరికి బతికున్న వ్యక్తిని చనిపోయినట్టు సృష్టించి డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి అతని పేరిట వారసులను ఉన్నట్టు ఒడిశాకు చెందిన ఒక మహిళను చూపించి ఆ మహిళ చేత ఆ భూమిని బదలాయించి ఆ భూమిని వీళ్ళు తీసుకొని ఫ్రాడ్ చేశారు. ఫ్రాడ్ అది బయటకు వచ్చింది, చూద్దాం. కేసు ఏంటనేది ఇదిగోండి, ఎన్డీటీవీ నేషనల్ మీడియా. ఎక్స్ ఆంధ్ర స్పీకర్ తమ్మినేని సీతారామ్స్ ఫ్యామిలీ నేమ్డ్ ఇన్ ల్యాండ్ ఫ్రాడ్ కేస్. ఇటువంటి వార్తలు చదవడానికి అప్పుడప్పుడు సిగ్గేస్తుంది, కానీ తప్పదు. చూడండి ఆ బొట్టు అది. Trouble has mounted for former Andhra Pradesh Assembly Speaker and senior YSRCP leader Tammineni Sitharam as Srikakulam police launched an investigation into an alleged land fraud case involving forged documents, fake death certificates and fabricated legal hair records. Police have named 13% in this case, including members of Sitharam's family, and arrested 8 accused. 8 మందిని అరెస్ట్ చేశారు, మిగిలిన వాళ్ళు పారిపోయిన వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ కూడా ఉంది. పాపం ఇప్పుడు ఆ నియోజకవర్గ ప్రజలకు సిగ్గేస్తుంది. ఏంటి, ఇతను మేము గెలిపించామా, ఈయన ఎంత తప్పు చేశాడా? ఎస్, రాజకీయ నాయకులు అవినీతి చేస్తారు, ఇసుకలో దోచుకుంటారు, రేషన్ బియ్యంలో దోచుకుంటారు, మద్యంలో దోచుకుంటారు. ప్రతి ఒక్కడు ఏ పార్టీ వాడైనా చేసేది అదే. కానీ ఇదేంటండి, బతుకున్న వ్యక్తి చనిపోయినట్టు నకిలీ పత్రం సృష్టించి వాళ్ళ భూమిని కొట్టేస్తారా? ఎవరు నేర్పించారండి? చూడండి, పోలీస్ ప్రెస్ నోట్ కూడా. నకిలీ మరణ ధృవీకరణ పత్రాలతో సుమారు 3 నుంచి 4 కోట్ల రూపాయలు విలువైన స్థలాన్ని కాజేయాలన్న కుట్ర భగ్నం, భూ కబ్జా ముఠా గుట్టురట్టు చేసిన శ్రీకాకుళం పోలీసులు. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 నుంచి 4 కోట్ల రూపాయలు విలువ చేసే ఖాళీ స్థలాన్ని నకిలీ పత్రాలు, తప్పుడు మరణ ధృవీకరణ పత్రాలు, నకిలీ వారసత్వ ధృవీకరణ పత్రాల ఆధారంగా అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు కుట్ర పన్నిన భూ కబ్జా ముఠా గుట్టును శ్రీకాకుళం రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మంది నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్టు కేసు పూర్వపరాలను జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారు ఆదివారం ఉదయం చెప్పారు. ఇందులో నిందితులు వీళ్ళు: అడబాల రజని, తెలుగు సతీష్ కుమార్, సిలిపల్లి లక్ష్మణరావు, త్రినాథ్, తమ్మినేని వెంకట శ్రీరామ చిరంజీవి, నాగ నాని, తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్, తమ్మినేని వాణి, ముదాట్ల ఉపేంద్ర కుమార్, జగురుపాటి ఉపేంద్రరావు, మామిడి గోపాలకృష్ణ, సాంబాన సాంబశివరావు, కూణ పెద్దిరాజు, బొడ్డేపల్లి అరుణ అండ్ సబ్ రిజిస్ట్రార్ కూడా. ఇక్కడ స్పీకర్ గారు అనొచ్చు, ఇది రాజకీయ కక్ష సాధింపు కేసు అని. సాధారణంగా ఎవరన్నా అదే అంటారు, రాజకీయ కక్ష సాధింపు కేసు, నేను వైసీపీలో బలంగా ఉన్నాను, నా కుటుంబానికి ప్రజాదరణ చూసి వారవలేక ఈ కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసు అనొచ్చు. కానీ బతికున్న వ్యక్తికి చనిపోయినట్టు ఒక ధృవీకరణ తీసుకొచ్చిన మాట వాస్తవమేగా, దానికి సమాధానం చెప్పండి. అండ్ ఆయన వారసురాలుగా ఒక ఒడిశాకు చెందిన మహిళను తీసుకొచ్చిన మాట వాస్తవమేగా, దానికి సమాధానం చెప్పండి. ఆ మహిళ పేరిట భూములు బదలాయించి ఆ భూములను మీరు కొట్టేసిన మాట వాస్తవమేగా, దానికి సమాధానం చెప్పండి. ఈ మూడింటికి సమాధానం చెప్పిన తర్వాత ఆ కూటమి ప్రభుత్వం మా మీద కక్ష సాధిస్తోంది అని చెప్పి ఇంకా పాఠం మొదలుపెట్టండి, రాజకీయ పాఠం. ఇదిగోండి, నకిలీ రబ్బర్ స్టాంపులు, మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. 1988 92 సంవత్సరాల్లో శ్రీ సత్యసాయి నగర్ లేఅవుట్ చాపురం గ్రామ పంచాయతీ బలగ పరిధిలోని సర్వే నెంబర్ 35/13లో ఫ్లాట్ నెంబర్లు 84, 85, 86లో లేఅవుట్లో ఫిర్యాదుదారుడు తండ్రి కట్ట కనకలింగేశ్వరరావు కొనుగోలు చేసిన 900 గజాల స్థలాన్ని చట్టబద్ధంగా కొనుగోలు చేశారు. ఉద్యోగరీత్యా హైదరాబాద్లో నివసిస్తున్న కారణంగా ఆ స్థలం చాలా కారణంగా ఖాళీగా ఉండడాన్ని గమనించిన కొందరు వ్యక్తులు ముందస్తు పథకం ప్రకారం దాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకోవాలని కుట్ర పన్నారు. కుట్రలో భాగంగా ఆయా ఖాళీ స్థలాలకు సంబంధించిన యజమాని అందవరపు గోవిందరాజుల పేరిట మీద అసలు లింక్ డాక్యుమెంట్లను సేకరించిన నిందితులు జీవించి ఉన్న అందవరపు గోవిందరాజులు మరణించినట్టు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ వారు జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించారు. అనంతరం
పైన పొందుపరిచిన నకిలీ పత్రాన్ని ఆధారంగా చేసుకొని శ్రీకాకుళం తహసీల్దార్ వారు జారీ చేసినట్టు నకిలీ ఎఫ్ఎంసి నకిలీ కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రాన్ని సృష్టించారు. ఆయనకు అందవరపు రజని అనే ఏకైక వారసురాలు ఉన్నట్టు, తప్పుడు నకిలీ పత్రాల ఆధారంగా 3 నుంచి 4 కోట్ల రూపాయల స్థలాన్ని విక్రయించినట్టు తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు రూపొందించి స్థలంపై యాజమాన్య హక్కు చలాయించే ప్రయత్నం చేశారు. చూడండి ఎంత క్రూరంగా వ్యవహరించారు. సిగ్గుపడాలి, ఆ పార్టీ సిగ్గుపడాలి. మరీ ఇంత దారుణమైన క్రైమ్స్ చేసినందుకు. ఎందుకు 11 సీట్లు వస్తాయి? ఇటువంటివి చేస్తేనే కదా 11 వస్తాయి. 151 నుంచి 11కి ఎందుకు పడిపోయారు? నేను చాలా సందర్భాల్లో చెప్పా, వైసీపీ 5 ఏళ్ల పరిపాలనలో చేసిన పాపాలు రాబోయే 25 ఏళ్ళు కూడా వెంటాడుతాయి అని. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఇటువంటి ఎన్ని బయటకు వస్తాయో. అంటే ఇప్పటి వరకు జరగని కొత్త రకాల క్రైమ్స్ బయటపడుతున్నాయి, కొత్త రకాల నేరాలు బయటపడుతున్నాయి, కొత్త రకాల పాపాలు బయటపడుతున్నాయి. ఆలోచించండి, వైసీపీలో ఉన్న వాళ్ళు ఆలోచించండి. ఎందుకు ఓడిపోయామా? మారండి, వీలైతే మారండి, మార్పు చెందండి. మంచిది, మార్పు మంచిదే కదా. ఇటువంటి వాళ్ళని సపోర్ట్ చేయొద్దు. కొత్త రక్తాన్ని ఎక్కించుకోండి, కొత్త నాయకత్వాన్ని తీసుకురండి. థ్యాంక్ యూ.